హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడే మనం F1 మూవీ చూసొచ్చాం అనమాట. సినిమా గురించి మాట్లాడాలంటే ప్యూర్ మ్యాజిక్ అని చెప్పొచ్చు. ఇట్స్ అబ్సల్యూట్ సినిమా. మూవీ స్టార్ట్ అవ్వగానే డైరెక్ట్ ఆన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లేవు, ఎటువంటి బ్యాక్ డ్రాప్ లేదు, ఎటువంటి ఇంట్రో సీన్స్ కానీ స్లో మోషన్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ ఆన్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. మూవీ స్టార్ట్ అవ్వడంతోనే స్టోరీతో స్టార్ట్ అవుతుంది. మీకు దాని తర్వాత క్యారెక్టర్ ప్రోగ్రెషన్ అన్ని స్క్రీన్ ప్లే కనిపిస్తాయి అనమాట. దాని గురించి స్పెషల్ సీన్స్ కానీ రాయడం కానీ ఏమీ చేయలేదు. డైరెక్టర్ జోసెఫ్ కోజ్నిక్ ఎక్సలెంట్ డైరెక్టర్. ప్రీవియస్లీ మన ట్రాన్ లెగసీ ఇంకా టాప్ గన్ మ్యావరిక్ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన డైరెక్టర్. టాప్ నాచ్ డైరెక్షన్. ఇక మెయిన్ సినిమాకి హైలైట్ ఏదైనా ఉందంటే సినిమాటోగ్రఫీ. మాక్సిమం ఇది సినిమాటోగ్రఫీ అందరూ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆన్ పాయింట్. మీకు సినిమాటోగ్రఫీ ఎలా ఫీల్ ఇస్తుందంటే మీరు నిజంగా కార్లోనే ఉన్నారు, మీరు నిజంగా కార్లో డ్రైవ్ చేస్తున్నారు అన్న ఫీల్లో మీకు వస్తుంది. ఎక్సలెంట్ అనమాట. మ్యూజిక్ బై హ్యాన్స్ జిమ్మర్ గురించి ఏం చెప్తాను చెప్పండి. హ్యాన్స్ జిమ్మర్ చేయి పెట్టాడు అంటే మ్యూజిక్ టాప్ నాచ్. బీజిఎం చెప్తున్నాను కదా, మీకు బీజిఎం వచ్చే ఫీల్ నిజంగా చెప్తున్నాను కదా. ఒక సైడ్ సినిమాటోగ్రఫీ, ఇంకో సైడ్ బీజిఎం కంబైన్. మీరు నిజంగా కార్లోనే ఉన్నారు. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై హ్యాన్స్ జిమ్మర్ ఆన్ టాప్. ఇప్పుడే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. ఈ ఇయర్ ఆస్కార్ హ్యాన్స్ జిమ్మర్ మ్యూజిక్ హ్యాండ్స్ డౌన్ 100-200 ఇచ్చేయచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దిస్ లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలంటే బ్రాడ్ పిట్ యాజ్ సోనీ హైస్ జీవించాడు. దాని తర్వాత డామ్సన్ ఇద్రిస్ యాజ్ జోషువా, తన కో డ్రైవర్. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేను ఫస్ట్ టైం అనుకుంటా అతని స్క్రీన్ మీద చూడడం, బట్ ఇంప్రెస్డ్. దాని తర్వాత జేవియర్ యాజ్ రూబిన్, మన సోనీ హైస్ ఫ్రెండ్. ఏ పోర్షన్స్లో ఉన్నా సరే తను ఆన్ పాయింట్ ఉంది తన పర్ఫార్మెన్స్. దాని తర్వాత కెరీ కార్డ్మన్ యాజ్ అ ద చీఫ్ మెకానిక్ అని చెప్పొచ్చు, హీరోయిన్ అని కూడా చెప్పొచ్చు, బట్ షీఈస్ డన్ అ వెరీ గుడ్ జాబ్. బట్ హ్యాండ్స్ డౌన్ ఫర్ బ్రాడ్ పిట్ పర్ఫార్మెన్స్. నిజంగా చెప్తాను కదా, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. నాకు తెలిసినంత వరకు బ్రాడ్ పిట్ కూడా ఈ ఇయర్ మేబీ ఆస్కర్ రేస్లో ఉండొచ్చు విత్ దిస్ పర్ఫార్మెన్స్. ఐమ్ సేయింగ్ హ్యాండ్స్ డౌన్. ఆఫ్టర్ దట్ ఇంకా లాస్ట్లో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మీరు సినిమా చూడొచ్చు అంటే కన్ఫర్మ్ ఇది థియేటర్లో చూడాల్సిన సినిమా. మీ దగ్గరలో ఉన్న సినిమా టికెట్ బుక్ చేసుకోండి, వెంటనే వెళ్ళిపోండి. అదే మీ దగ్గర కొంచెం రిసోర్సెస్ ఉండి ఐమాక్స్కి వెళ్ళగలరు, ఐమాక్స్ ఉంది అంటే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ వాచ్ దిస్ ఇన్ ఐమాక్స్ స్క్రీన్. నేను ఐమాక్స్లో చూశాను. మీకు ఐమాక్స్ స్క్రీన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చిన్న క్లిప్ వేస్తాను. ఓకే, క్లిప్ చూసారు కదా. మీకు దగ్గరలో ఐమాక్స్ ఉన్నది అంటే ఐమాక్స్ వెళ్ళండి. టికెట్ రేట్ ఎక్కువ ఉంటే ఒక 4 days ఆగి వెళ్ళండి, పర్లేదు. టికెట్ రేట్ తగ్గిన తర్వాత కానీ ఐమాక్స్ ట్రై చేయండి. అండ్ దిస్ ఈజ్ అవర్ షార్ట్ వీడియో ఆఫ్ F1. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫుల్ వీడియోస్ కింద ఛానల్ లింక్ ఉంటుందిగా, క్లిక్ చేసి ఫుల్ వీడియోస్ చూడండి. అంటిల్ దెన్ బాయ్.